అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్. నా పేరు. థ్యాంక్స్ అ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి ద అర్జున్ ఆర్ట్స్ అండ్ యాక్షన్ డ్రామా ఆడిషన్స్ కాల్ అని అంటున్నారు. వీఆర్ లుకింగ్ ఫర్ ప్యాషనేట్ యాక్టర్స్ అని అంటున్నారు. టు బ్రింగ్ పవర్ఫుల్ స్టోరీస్ టు అవర్ లైఫ్ అని అంటున్నారు. వీకెండ్ ఆడిషన్ అని అంటున్నారు. అంటే 18 నుండి 50 సంవత్సరాల లోపు వాళ్ళు మేల్ కావాలంట. అలాగే ఫీమేల్ లీడ్ కోసం 22 నుండి 26 సంవత్సరాల లోపు వాళ్ళు, అలాగే సపోర్టింగ్ క్యారెక్టర్స్ కోసం ఫీమేల్ 20 నుండి 25 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. థియేటర్ ఆర్టిస్ట్, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఆర్ వెల్కమ్ అని అంటున్నారు. షూట్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అని అంటున్నారు. డేట్ వచ్చేసి 25/7/2026 లోపు వీళ్ళని అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేయండి అని అంటారు. అంటే ఈ రోజు నుండి వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. 25/7/2026 లోపు వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. సెండ్ యువర్ రెజ్యూమే టు అని ఇక్కడ వాళ్ళ మెయిల్ ఐడి అండ్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. అక్కడ నేను తప్పకుండా చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి వాడి ప్రకాష్ గారు అడిగారండి. సార్, ఐఎమ్ ఫ్రమ్ ఫార్మా బ్యాక్గ్రౌండ్, ఏజ్ వచ్చేసి 35, ఇంట్రెస్ట్ టు వర్క్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ యాజ్ అన్ యాక్టర్, ప్లీజ్ సజెస్ట్ మీ ద వే గుడ్ వే అని అడగడం జరిగింది. తప్పకుండా దీనికి ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో భానుప్రకాష్ గారు ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే, ఫస్ట్ మనల్ని ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వగానే మనకేదో రెడ్ కార్పెట్ పిలిచేసి మనకు అవకాశం ఇస్తారనే భ్రమంలో బయటికి రండి. ఇప్పుడు మీరు ఫార్మాలో పని చేసుకుంటూ మీరు ప్రయత్నం చేస్తున్నారు. అలా కాకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇక్కడే ప్రయత్నం చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు. ఇక్కడ మీ బ్రెయిన్ అనేది సినిమా ఇండస్ట్రీ గురించి మీకు ఒక 10% 20% తెలిసినట్లయితే, ఇక్కడ ఇక్కడే ఉండి ప్రయత్నిస్తున్న వాళ్ళు కావచ్చు, ఎక్కడో ఉండి ప్రయత్నించే వాళ్ళు కావచ్చు, మీకంటే 90% ఎక్స్ట్రాగా వాళ్ళ బ్రెయిన్ అనేది సినిమా ఇండస్ట్రీ గురించి తెలిసి ఉండొచ్చు. అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో మీరు ఎవరితో పోటీ పడాలి అంటే 90% బ్రెయినీ పీపుల్ తోటి మీరు పోటీ పడాలి. కాబట్టి మీరు ఎంత ప్రాపర్గా పోటీ పడతారనే దాన్ని బట్టి మీకు మెయిన్ థింగ్ అనేది ఉంటుంది. ఇంకొకటి, మీకు ఎప్పుడైనా కానీ క్యారెక్టర్లు రావాలి అంటే నేను మెయిన్గా మొదటి నుండి చెప్పేది ఏంటి అంటే, మీరు అవకాశాలు అడగండి. ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే అవకాశాలు అడగండి. అడగటం మొదలు పెడితే మీకు అవకాశాలు రావు. అలా కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళతోటి పరిచయాలు ఏర్పరచుకోండి. వాళ్ళతోటి టీలకు, కాఫీలకు, అప్పుడప్పుడు బాటిల్కు మీట్ అవుతూ ఉండండి. మీట్ అవుతూ ఉంటే వాళ్ళతో ఒక ఫ్రెండ్షిప్ అనేది జనరేట్ అవుతుంది. ఫ్రెండ్షిప్ అనే ఒక పదం ఉంది కాబట్టి ఏమంటారు, కృష్ణవంశీ అనే ఒక వ్యక్తి కావచ్చు, లేదంటే పూరి జగన్నాథ్ అనే ఒక వ్యక్తి కావచ్చు, కృష్ణవంశీ అనే ఒక వ్యక్తి బ్రహ్మాజీ అనే ఒక ఆర్టిస్ట్ని చంద్రకళ అనే సినిమాలో కావచ్చు, చాలా సినిమాల్లో, చంద్రకళ సినిమాలో అయితే ఆల్మోస్ట్ నాగార్జున గారు ఎంత ఇదైతే ఉంటుందో బ్రహ్మాజీ గారు అంత క్యారెక్టర్ అనేది ప్లే చేశారు, ఆయన ఫ్రెండ్ క్యారెక్టర్గా చేస్తూ. అలాగే చాలా సినిమాలు, కృష్ణవంశీ గారి సినిమాలో మెజారిటీ సినిమాలకి బ్రహ్మాజీ గారు మంచి పాత్ర అనేది పోషించడం జరిగింది. అలాగే పూరి జగన్నాథ్ అనే ఒక వ్యక్తి రవితేజని హీరో చేశాడు. ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటే, కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్తుంది, కానీ అవకాశాలు అడుగుతూ ఉన్నట్లయితే మీకు అవకాశాలు రావు అనేది మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. ఇదొక పద్ధతి. ఇంకో పద్ధతి ఏంటి అనేది నేను వీడియో లెంత్ అనేది పెరగకుండా నెక్స్ట్ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి నెక్స్ట్ వీడియోని ఆశాంతం చూసే ప్రయత్నం అయితే చేయండి. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్పాను కదా. ద అర్జున్ ఆర్ట్స్ ద యాక్షన్ డ్రామా అంటున్నారు. వీళ్ళకి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కావాలంట. వీళ్ళు అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళ మెయిల్ ఐడి వచ్చేసి thearjunaarts@gmail.com. THE ద ARJUN అర్జున్ ARTS ఆర్ట్స్ @gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9963540925. ఐ రిపీట్ 9963540925. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళు ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ బాక్స్లోకి వెళ్ళి హైప్ కొట్టడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.